విజయవాడ పశ్చిమ వైసీపీ ఆఫీసులో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగంపై వైసీపీ డిజిటల్ పోరాటం చేస్తుందని వెల్లంపల్లి ప్రకటించారు. అధికార మదంతో సోషల్ మీడియాపై అణిచివేత సాగుతుందన్నారు. అందుకే ఈ యాప్ని ఆయుధంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలను రద్దు చేస్తూ చంద్రబాబు ఇచ్చిన దుర్మార్గపు జీవోపై తీవ్రంగా మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు వైసీపీ తరఫున ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం జగన్ 2.0 సూపర్ యాప్ని అందుబాటులో తీసుకువచ్చారు. అయితే ఆ యాప్కు సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు మాజీ మంత్రి వెల్లంపల్లి తన నియోజకవర్గంలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి జగన్ 2.0 సూపర్ యాప్? జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు కావచ్చు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకలాపాలని వాళ్ళకి తెలియజేసే విధంగా, ప్రభుత్వం చేసే కుట్రల్ని బట్టబయలు చేసే విధంగా కూడా ఈ యాప్ పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న పచ్చ మీడియా ద్వారా చెయ్యని పనులు చేసినట్టుగా, అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన తప్పుడు ప్రచారాలు చేసే వాటన్నిటికీ కూడా మూతపడే విధంగా ఈ యొక్క యాప్ ద్వారా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని, అదేవిధంగా ఏదైతే మీరు ఆడబిడ్డ నిధి అని చెప్పిన ఆడపిల్లలను మోసం చేశారో, నిరుద్యోగ వృత్తి అని చెప్పిన యువతను మోసం చేశారో, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పిన ఇల్లు ఇవ్వకుండా ఎలా మోసం చేశారో, తల్లికి వందనం అని చెప్పని కొంతమందికి మాత్రమే ఆ యొక్క పథకాన్ని అందే విధంగా కావచ్చు, పెన్షను 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పని ఏ విధంగా మోసం చేశారో, వీటన్నిటిని కూడా యాప్లో ఎప్పటికప్పుడు అందరికీ కూడా చేరవేసే విధంగా కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాలని రాష్ట్రం నుంచి జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అందరికీ అన్నీ తెలిసే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ యాప్లో ఇంతకుముందు డిజిటల్ డైరీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారంటే, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అక్రమ కేసులు కావచ్చు, దాడులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దీంట్లో పొందుపరిచే విధంగా తప్పనిసరిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.0 అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకు కూడా పనిచేస్తుంది కూడా. ఎందుకంటే దాంట్లో 2.0లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా పనిచేస్తారు దాంట్లో. అదేవిధంగా కార్యకర్తలు ఇబ్బంది పడిన ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈ యాప్ని రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటూ యాప్ని ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి లేదంట రాష్ట్రంలో. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని స్కూల్స్ బాగు చేశారు, ఎన్ని హాస్పిటల్స్ని నిర్మించారు, ఎన్ని హాస్పిటల్స్ని బాగు చేశారు, ఎన్ని పోర్టులు కట్టారు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు. వీళ్ళేమన్నా ఒక్కటేమన్నా కట్టారా? కేవలం ప్రతిరోజు కూడా ఎప్పుడైనా చూపెడితే అమరావతి అమరావతి అని చెప్పని రాష్ట్ర ప్రజల్ని అప్పులుబులో దించి అప్పులు చేసి ఏదో సోకులు చేసుకుందామంటే నమ్మే పరిస్థితి కాదు. వీళ్ళు ఏమి అభివృద్ధి చేశారనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ 2 ఏళ్లలో మీరు అప్పులు చేయడం తప్ప ఏం అభివృద్ధి చేశారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లలో మేము హార్బర్లు నిర్మించామని చెప్పగలుగుతాము, అదేవిధంగా స్కూల్స్ నిర్మించామని చెప్పగలుగుతాము, అదేవిధంగా హాస్పిటల్స్ నిర్మించామని చెప్పగలుగుతాము, పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పగలుగుతాము, ఇళ్ళ నిర్మించామని చెప్పగలుగుతాము, అమ్మఒడి ఇచ్చామని చెప్పగలుగుతాము, చేయూత ఇచ్చామని చెప్పగలుగుతాము. మీరేళ్ళని చెప్పగలుగుతారు? వీళ్ళు ఏమి చెప్పేది లేదు. చెప్పేయని మోసపు మాటలు ప్రజలకు అర్థమవుతుంది. 2 ఏళ్లలోనే ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎందుకు మేము ఓటేసామని బాధపడే పరిస్థితి ఈరోజు కూటమి పరిపాలన తీసుకొస్తుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. ఏదేమైనప్పటికీ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా జగన్ 2.0 సూపర్ యాప్ పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి వచ్చిందంటూ కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తూ ఉన్నారు.